హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే చికెను కొబ్బరి కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందైతే బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అయితే ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు, కరివేపాకు వేసి వేగిన తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేపుకోవాలి. దీని తర్వాత అయితే చికెను కడిగి పెట్టుకున్నది వేసుకుని దీంట్లో కొంచెం పసుపు, సాల్ట్ వేసి ఒక 5 మినిట్స్ వేగనవాలంటే ఆయిల్ పైకి తేలే వరకు. తర్వాత మనం రెడీ చేసుకున్న కొబ్బరి పేస్ట్ని అయితే వేసి తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసి కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత దాన్ని ఒక 5-20 మినిట్స్ అయితే ఉడకనివ్వాలన్నమాట. ఉడికిన తర్వాత చూడండి, కొంచెం చికెన్ మసాలా వేసుకుంటే మనకైతే చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. మనం పేస్ట్ వేసుకున్నాం కదండి, ఆ పేస్ట్కి అయితే కొబ్బరికాయ ఒక 2 ముక్కలు అయితే సరిపోతుందండి. కొబ్బరి ముక్కలు, లవంగాలు అయితే ఒక 4, యాలక్కాయలు అయితే 1, చెక్క, టమాటా చిన్న ఒక మీడియం సైజులో ఉన్న టమాటా, చిన్న ఉల్లిపాయ 1, కొంచెం పెరుగు, గసగసాలు అయితే వేసి పేస్ట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలా కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.